హలో గైస్, జోసెఫ్ క్లింటన్ డైరెక్షన్లో వచ్చిన ఎయిర్ ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ వెబ్ సిరీస్ చూశాను భయ్య. ఇక వెబ్ సిరీస్ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థం ఈ ముగ్గురు నటించారని చెప్పుకోవచ్చు లీడ్ క్యారెక్టర్స్ గా. ఒకటి ఒకటి రెండు రెండు అనే కాలేజ్ల గురించి క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపించిందని చెప్పుకోవచ్చు ఈ వెబ్ సిరీస్ లో. నిజంగా 7 ఎపిసోడ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈటీవీ విన్ లో. ఆ 7 ఎపిసోడ్స్ చూస్తుంటే మాత్రం లాస్ట్ ఎపిసోడ్లో మాత్రం నీ కన్నీటి చుక్కలు ఆపుకోలేరు. నిజంగా చెప్తున్నా, ఇంతవరకు ఈ వెబ్ సిరీస్ ఎవరైతే చూడలేదో ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. 7 ఎపిసోడ్స్ ఉంటుంది. 7 ఎపిసోడ్స్ కంప్లీట్గా చూడండి. ఓవరాల్గా 4 అవర్స్ ఉంటుంది. అవన్నీ కలిపితే నిజంగా వెబ్ సిరీస్ అనే మాటకి మాత్రమే వెబ్ సిరీస్. నిజంగా చెప్తున్నా, లైఫ్ బెటేషన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ చూస్తున్నట్టు, ఒక మంచి బీజిఎం సౌండ్తో మంచి ఒక స్టడీ అనేది గురించి చూపించిండు. ఈ వెబ్ సిరీస్ని ముగ్గురు జీవితాలు అనాలా, లేకపోతే కొన్ని కోట్ల మంది చదివే విద్య వ్యాపారం అనాలా అనేది మస్తు చూపించిండు. ఈ మధ్య కాలంలో విద్యని వ్యాపారంగా మారుస్తున్నారు కొన్ని కాలేజీలు, కొన్ని స్కూళ్ళు అని చెప్పుకోవచ్చు. కానీ పిల్లలకి ఎలా ఉంటుంది అని అర్థం చేసుకొని పేరెంట్స్ సడన్గా అలాంటి కాలేజీలో వేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎలా మారుతారు, మళ్ళీ ఎలా తప్పులు చేస్తారు, తప్పుల నుంచి మళ్ళీ ఎలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటారు అనేది స్టోరీ భయ్య. నిజంగా ఒక మంచి స్టోరీ నడిపించిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క కథ ఉంటుంది. ఒక క్యారెక్టర్కి ఏమో అమ్మాయి వల్ల ఆ కాలేజ్కి వెళ్దామనే ఆలోచన ఉంటుంది. మరో క్యారెక్టర్ ఏమో మంచిగా చదువుతాడు ఆ పిల్లవాడు. మరో క్యారెక్టర్ చదువు అంటే ఇష్టం లేదు, కానీ ఆటలు అన్నీ ఇష్టమే. ఈ ముగ్గురు జీవితాల కథని క్లియర్గా చూపించిందని చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ అనేది ఒక కాలేజ్ సంస్థ. ఆ కాలేజ్లో ఈ ముగ్గురు చేరినాక వాళ్ళ ముగ్గురు ఏమేమి పనులు చేస్తారు, దాని తర్వాత జర్నీ ఎలా సాగుతుంది అనేది చూపించిండు. అయితే ఈ విషయాలు మన లైఫ్లో గిట్ట జరుగుతాయి. అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో కాలేజ్ పర్సన్. నాకు మీ తెలుసు ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి. బట్ తెలుసో తెలియకో ఆ వెబ్ సిరీస్లో వాళ్ళు చిన్న తప్పు చేస్తారు. ఆ తప్పు వల్ల వాళ్ళ జీవితాలు మారి మళ్ళీ సెకండ్ పార్ట్ దాకా ఆగాల్సి వస్తుంది. నేనైతే చెప్తున్నా, మరో ఎపిసోడ్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నా. సెకండ్ ఇయర్ ఎపిసోడ్స్ ఉంటున్నాయి. ఆ ఎపిసోడ్స్ కింద నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మస్తు అనిపించింది. నాకైతే ఓవరాల్గా నచ్చింది, బాగుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ బీజిఎం సౌండ్, బెస్ట్ యాక్టర్స్. నిజంగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఏం చెప్పాలో అది చెప్పేసిందని చెప్పుకోవచ్చు. మనకి మరో ఎపిసోడ్స్ గురించి మనం వెయిట్ చేసేటట్టు చేసిందని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది భయ్య, సూపర్గా నచ్చింది. మరి మీరు చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇక నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాలో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా రివ్యూ విని ఎంతమంది ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ అనే ఎపిసోడ్ని ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకొని క్లిక్ చేయండి.